Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలి. నిబంధనలకు మించి డబ్బు, బంగారం, మద్యాన్ని రవాణా చేస్తే అవి సీజ్ అవ్వడమే కాకుండా తరలించిన వ్యక్తులు జైలు పాలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మద్యం బాటిళ్లను ఎన్ని తరలించొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ తనిఖీల్లో కోట్ల కొద్ది నగదు, బంగారం, విలువైన వస్తువులతో పాటు మద్యం కూడా భారీగా పట్టుపడుతోంది. అయితే కొందరు తెలియక అవసరాల కోసం తరలిస్తూ పట్టుబడ్డం ఆందోళన కలిగిస్తున్న విషయం. పెళ్లిళ్ల కోసం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చినా, బంగారాన్ని తెచ్చినా తప్పనిసరిగా పత్రాలు ఉంచుకోవాలి. నగదుతో పాటు మద్యంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదుండి దానికి రసీదు లేకుంటే పోలీసులు జప్తు చేయొచ్చు. 50,000కు పైన ఎక్కువైనా అధికారులు సీజ్ చేస్తారు. మద్యం విషయానికొస్తే ఏ రాష్ట్రంలోనైనా 2 నుంచి 3 మద్యం బాటిళ్లు మాత్రమే తీసుకెళ్లొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో సీల్డ్ బాటిల్ అనుమతించబడుతుంది. అయితే ఇతర రాష్ట్రం నుండి ఒక సీల్డ్ మద్యం బాటిల్ మాత్రమే తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకొస్తే 5,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.